హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. కేసీఆర్ గారు ఇప్పుడు మనకి ల్యాండ్ క్రూజర్ కార్ని కొన్నారు. అవి 22 కార్లు ఉన్నాయి. అవి కొని విజయవాడలో పెట్టారని చెప్తున్నారు. దీని గురించి ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? అంటే దీన్ని ఇప్పుడు తెప్పిస్తున్నారా? దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనికి ఒక్కొక్క కారు వచ్చేసి 3 కోట్లు ఉంటుంది. దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇది నిజానికి ఒక సంచలనం అని చెప్పచ్చు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఏమేమి అవకతవకలు పాల్పడింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనేది మొత్తం కూడా విత్ డేటా చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేను గతంలో కూడా అనేకసార్లు చెప్పాను, రేవంత్ రెడ్డికి దీంట్లో ప్రధానంగా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వం ఏమేమి అవకతవకలు పాల్పడిందని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడం ద్వారా కేసీఆర్ గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతను జనంలో బాగా పెంచడం. అంటే కేసీఆర్ ఇన్ని రోజులు ఒక నిరంకుశ పాలన చేస్తూ ఆ నిరంకుశ పాలన ముసుగులో అనేక అవకతవకలకి పాల్పడి లక్షల కోట్లు ప్రజల డబ్బు దోచుకున్నాడు అనే నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతను బలంగా జనంలో పెంచడం. రెండవది, ఎంత ఆర్థికంగా రిచ్గా ఉన్న స్టేట్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టించి అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయారు. 6,71,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 72,000 కోట్ల అప్పులతో మొదలైన రాష్ట్రం ఇవాళ 6,71,000 కోట్లకి చేరింది. దీనికి వడ్డీలకే 34% సరిపోతూ ఉంది, వడ్డీలకి అప్పులు తీర్చడానికి. సో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు మేము పథకాలు అమలు చేయడం అంటే ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోండి అని ప్రజలకి తెలియజెప్పడం. ఈ 2 పర్పస్లు ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తది ఏంటంటే ఈ కార్ల ఇది వచ్చింది, ల్యాండ్ క్రూయిజర్స్. ఇవి టొయోటా జపనీస్ కంపెనీది. ఇది 1952లో ఈ బ్రాండ్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా ఎలీట్ సెక్షన్ కొనే కార్లు ఇవి, రిచ్ పీపుల్ కొనే కార్లు. ఎందుకంటే ఒక కారు 3 కోట్లు, 2 కోట్లు బేస్ మోడల్. అది కొద్దిగా మంచి మోడల్ అయితే 3 కోట్ల వరకు ఉంది. ఇది మంచి మోడల్ అంటున్నారు. ఇప్పుడు 2019 లెక్కల ప్రకారం అయితే 1 కోటి కార్లు ప్రపంచంలో అమ్మగలిగారు ఈ కార్లని టొయోటా. అంటే ఈ సెక్షన్లో అది బాగా హిట్ అయిన బ్రాండ్ అన్నమాట ఇది. దీన్ని కేసీఆర్ ఎలక్షన్ల ముందు 22 కార్లు కొని విజయవాడలో వీరపనేనిగూడెంలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఆ పార్క్లో త్రినయన ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విమానంలో దప్పదప్పాలుగా విమానాలు అక్కడికి చేర్చారని చెప్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఏంటంటే దీన్ని బుల్లెట్ ప్రూఫింగ్ చేస్తారు, ప్లస్ శాటిలైట్ బేస్డ్ టెక్నాలజికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని అక్కడ అమలు చేస్తారు. అంటే ఇంటర్నెట్ ఏం అవసరం లేకుండా శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేస్తాయి. సో దీనికి అన్నిటికి కలిపి దాదాపు ఒక 70 కోట్ల వరకు మొత్తం ఖర్చు అవుతున్నట్టు చెప్తున్నారు. ఇంత కాస్ట్లీ కాన్వాయ్ అవసరమా కేసీఆర్కి అనేది గతంలో రేవంత్ రెడ్డి కూడా విమర్శించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆ కార్లను తెప్పించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది విజయవాడలో ఎక్కడ ఉన్నాయనేది కూడా ఇప్పటివరకు తెలియదు. ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి, కేసీఆర్ చెప్పలేదు. కేసీఆర్ వీటిని సీక్రెట్గా దాచాడు. అంటే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే వాటిని వాడదామని సీక్రెట్గా కొని అక్కడ దాచిపెట్టాడు విజయవాడలో. వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తుందని చెప్తున్నారు. సో ఆ కార్లను తీసుకొచ్చిన తర్వాత దీని మీద కేసీఆర్ మీద కేసు పెడతారా? అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల్ని ఏమార్చి దీన్ని అక్కడ రహస్యంగా దాచిపెట్టాడు, దీని ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రజలకు చెప్పాలి ఇటువంటి విషయాల్ని, ప్రజలకు కానీ మీడియాకు కానీ ఏమి చెప్పకుండా రహస్యంగా ఇలా చేశాడు కాబట్టి ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే, తన వ్యక్తిగత అవసరాల కోసం ఇంత ఖర్చు అవసరం లేదు అనేది రేవంత్ రెడ్డి చెప్పబోతున్నాడు. ఇదేంటంటే ఇట్లాంటి విషయాలు ఎప్పుడైనా కూడా జనంలో బాగా వెళుతాయి లోపలికి. కార్ల పట్ల వీటి పట్ల జనానికి క్యూరియాసిటీ ఉంటుంది. 3 కోట్లంట కారు, కేసీఆర్ ఎంత డబ్బులు, ఇదంతా మన డబ్బులే కదా, కేసీఆర్ అబ్బసొత్త, ప్రజల డబ్బులే కదా అన్న చర్చ జనంలోకి విరివిగా తీసుకెళ్లడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్న క్లవర్ ఇదనమాట. దీన్ని ఎలా సమర్థించుకుంటారు
కేటీఆర్ అండ్ బ్యాచ్ అనేది మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శ్వేతపత్రం వేసి 6,70,000 కోట్ల అప్పులు చేశారు. ఒక్కొక్క సెక్టర్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు అంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఈ ఫిస్కల్ పాలసీ అంటే ద్రవ్య విధానం ఎంత లోపభూయిష్టంగా ఉంది. అంటే కావాలని ఇప్పుడు మామూలుగా ద్రవ్య విధానం అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక 10,000 ఇన్కమ్ వస్తే 10,000ని దేనికి ఎంతెంత ఖర్చు పెడతాం అనేది ఫిస్కల్ పాలసీ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు 10,000 వస్తే 20,000 ఖర్చు పెట్టామంటే మీ ఫిస్కల్ పాలసీ బాగాలేదని అర్థం. సో 10,000 వచ్చి మీరు 7,000 పెట్టి మిగతా 3,000 మిగిల్చుకోగలిగారంటే మీది బాగుంది. ₹1,00,000 ఇన్కమ్ వచ్చేవాడు 2,00,000 ఖర్చు పెడితే వాడిది బాగాలేదని అర్థం, మనకంటే ఎక్కువ వచ్చినా కూడా. సో అలాగా అంటే నిజానికి ఇన్కమ్ బాగుండొచ్చు కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం అనేది ఫిస్కల్ పాలసీగా సింప్లిఫై చేసి చెప్తున్నాను. అలాగా ఫిస్కల్ పాలసీ అనేది ఎంత ఘోరంగా ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఘోరంగా డీల్ చేసింది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది రేవంత్ రెడ్డి తీసుకెళ్ళిన నెరేటివ్. ఈ క్రమంలో ఇప్పుడు క్రూయిజర్స్, ల్యాండ్ క్రూయిజర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి 3 కోట్ల వాల్యూ, దాదాపు మొత్తం కలిపి ఒక 70 కోట్ల అన్ని బుల్లెట్ ప్రూఫింగ్ ఇవన్నీ 70 కోట్ల పైన ఖర్చు పెట్టాడు ఓన్లీ ఆయన కాన్వాయ్కే. సో ఆయన ఆల్రెడీ దాని ఏమంటారు మన ప్రగతి భవన్కి ఒక 400-500 కోట్లు, దీనికి సెక్రటేరియట్కి ఒక 600-700 కోట్లు, ఇలాగా తన ఒక రాజులాగా ప్రవర్తించడం, ప్రజల డబ్బుల్ని భవనాలకి, వాళ్ళ ఇండ్లకి, వాళ్ళ వెహికల్స్ మీద ఖర్చు ఇలాంటి పెట్టేయడం. దీనివల్ల పూర్ పీపుల్కి అందాల్సినవి ఏవి అందలేదు. 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందలేదు, దళితులకు 3 ఎకరాల ల్యాండ్ అందలేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు, రైతు బంధు అందరికీ అందలేదు, దళిత బంధు అందరికీ అందలేదు. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా కేసీఆర్ ఎంతసేపటికి తన ఉండే భవనాలు, తను వెళ్ళకపోయినా సెక్రటరీకి ఎప్పుడు వెళ్ళడాయినా అయినా కూడా దానికి అంటే బయట చూపించుకోవడానికి నేను అంత గ్రేట్ బిల్డింగ్లు కట్టానని వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ ప్రజల జీవితాలని మెరుగుపరచడం కోసం, తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయడం కోసం వీటి మీద ఆయన దృష్టి పెట్టలేదు, వెల్ఫేర్ మీద దృష్టి పెట్టలేదు. పైగా కార్మిక వర్గాన్ని కానీ ఉద్యోగులను కానీ దారుణంగా ఆయన అవమానించాడు. అట్లాగే ప్రజాస్వామికవాదులను అందరినీ జైళ్ళల్లో పెట్టించాడు, వాళ్ళని నిర్బంధించాడు. ఫర్ ఎగ్జాంపుల్ హరగోపాల్ లాంటి ఒక ప్రఖ్యాత మేధావి మీద ఉపా కేసు పెట్టించాడు, మందకృష్ణ మాదిగని జైల్లో పెట్టించాడు, కోదండరామరెడ్డిని అనేక సార్లు అరెస్టులు చేయించాడు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని అర్ధరాత్రులు తీసుకొని వచ్చి జైళ్ళల్లో పెట్టించారు. బండి సంజయ్ని ఆయన దేని మీద అయితే పోరాడుతున్నాడో పేపర్ లీకేజ్ మీద ఆయన మీదే ఆరోపణ చేసి ఆయన పేపర్ లీకేజ్ కారణమైన జైల్లో పెట్టించాడు. ఇలాంటి నిర్బంధ విధానాలను కేసీఆర్ అమలు చేస్తూ మరోవైపు ఆయన ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేశాడు అన్న దీన్ని రేవంత్ రెడ్డి చాలా ఎఫెక్టివ్గా డే 1 నుంచే ఆయన తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు నానా కష్టాలు పడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. శ్వేతపత్రం బదులు వాళ్ళు శ్వేతపత్రం అన్నారు కానీ అది ఎక్కడ పెద్ద హిట్ కాలేదు, దాన్ని గట్టిగా చెప్పలేకపోయారు వాళ్ళు. సో వాళ్ళు కౌంటర్ సరిగా చేయలేదు అనేది అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు స్ట్రాంగ్ ప్రతిపక్షంలాగా ఉండి వీళ్ళకి గట్టిగా సమాధానాలు ఇప్పటికైనా చెప్పకుండా ఇప్పటికి కూడా వాళ్ళు దొంగ వీడియోల్ని, ఫేక్ వీడియోల్ని నమ్ముకోవడం, ఆయన కర్ణాటకలో సిద్ధరామయ్య మాట్లాడిన దాన్ని మధ్యలో కట్ చేసేసి సెకండ్లు మాత్రం చేసి ఆయన వేరే వాళ్ళ గురించి చెప్తే ఆయన చెప్పినట్టుగా దాన్ని షేర్ చేయడం, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ వీళ్ళు తప్పుడు విధానాల్లోనే ఉన్నారు, ఆనెస్ట్గా లేరు అన్న ఒక విమర్శ కేటీఆర్ ప్రభుత్వం మీద వస్తుందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.